నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఇలా అధికారం చేపట్టిన ఏడాది తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఇలా కాంగ్రెస్ మంత్రులకు ఈయన వారి శాఖ పరిపాలన గురించి ప్రశంసలు కురిపిస్తూ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని స్పెషల్ గా మెచ్చుకున్నారు రాహుల్ గాంధీ. పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, రాజకీయ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ పేరు సుపరిచితులు. 1987లో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి పొన్నం ప్రభాకర్ గారు 1989 జిల్లా SSUI జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహించారు. అంతేకాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్గా అక్కడి నుంచి అంచెలంచెలుగా పనిచేశారు. 1999-2002 మధ్యలో SSUI రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో ఎలా అయినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కసితో పనిచేశారు. అదే సమయంలో మీడియా సెల్ కన్వీనర్ పాత్ర పోషించారు. 2004 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. టికెట్ కూడా దక్కిందనే అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు మాజీ PCC అధ్యక్షుడు దివంగత M సత్యనారాయణ గారి రాకతో తన టికెట్ వదులుకున్నారు. కాలం ఓ 5 ఏళ్లు వెనక్కి లాగిన 2009లో మాత్రం కరీంనగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. ఆ సమయంలో వచ్చిన గెలుపుతో అతి పిన్న వయస్కులైన ఎంపీగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన తెగువ ఎవ్వరూ మర్చిపోలేనిది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే లగడపాటి రాజగోపాలరావు చేసిన పెప్పర్ స్ప్రే దాడి వల్ల తీవ్రంగా గాయపడ్డ పొన్నం ఆసుపత్రిలో ఉన్నంతసేపు తెలంగాణ సమాజమంతా ఆయన ఆరోగ్యంగా రావాలని కోరుకుంది. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఏర్పాటును అంత బలంగా కాంక్షించారు. తెలంగాణ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏమిటో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అంతకుముందు 50 ఏళ్లుగా సీమాంధ్ర పెత్తనం వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో తెలుసుకున్నవారు. అందుకే తెలంగాణ సీమాంధ్రం నుంచి విముక్తి కావాలని బలంగా కోరుకున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. అందుకే తెలంగాణ ఆయన్ను ఎప్పుడు గుండెల్లోనే ఉంచుకుంది. 2010లో తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఆ పదవికి కూడా పొన్నం ప్రభాకర్ గారు రాజీనామా చేసి అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉద్యమ కార్యాచరణలో ముందున్నారు. పార్టీలు ఏవైనా ఉద్యమ సమయంలో అంతా ఒక్కటే అన్నట్టు కలిసిపోయారు. ధూమ్ ధామ్లలో పాలు పంచుకున్నారు. వంట వార్పులకు కూడా హాజరయ్యారు. ఉద్యమకారులను రక్షించుకున్నారు. అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదనుగా నిలిచారు. ఉద్యమం కోసం ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కరీంనగర్లో అడుగు పెట్టనివ్వనంటూ ప్రతిజ్ఞ చేసి తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం తన రాజకీయ భవిష్యత్తును కూడా లెక్క చేయలేదు. 10 ఏళ్ల తర్వాత ఆయన్ను మళ్లీ కాలం కలిసి వచ్చింది. త్యాగానికి గుర్తింపు దొరికింది. మంత్రిగా తెలంగాణకు సేవ చేసే అవకాశం వచ్చింది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. వచ్చి రాగానే మొన్నటికి మొన్న మత్తు పదార్థాలు తీసుకునే రాజకీయ, సినీ ప్రముఖులు ఎవ్వరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా వదిలేది లేదు అంటూ డేరింగ్ వ్యాఖ్యలు చేసి తన దూకుడు ఎలా ఉంటుందో మరోసారి శాంపిల్ చూపించారు. అధికారం చేపట్టి సంవత్సరం తిరగకముందే పనితీరులో దూసుకుపోతున్నందుకు రాహుల్ గాంధీ ప్రశంసలతో లేఖ రాయడంతో పొన్నం ప్రభాకర్ గారి అభిమానులు ఆనందంలో ఉన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం అంటూ పొన్నం ప్రభాకర్ గారిని మరీ మెచ్చుకున్నారు. రాహుల్ ప్రశంసలకు సమాధానంగా మంత్రి పొన్నం ట్విట్టర్ సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రగతిని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతూ మీ మార్గదర్శకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు. మొత్తంగా నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీకి అంతకన్నా నమ్మకంతో ప్రజలకు తానేమిటో మళ్ళీ ఒకసారి నిరూపించుకున్న